హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మీ టిఫిన్ ఏంటి? ఇడ్లీ, పూరి, బజ్జీ, దోశ, పొరాటా, చపాతీ అన్ని తింటున్నారా? నాకైతే పెరుగన్నం పెట్టారు. పెట్టలేదు, ఎవరు పెడతారో నేనే వండుకుని తింటున్నాను అనమాట. అంటే మనకి కడుపులో గ్యాస్ నొప్పి వచ్చిందనుకో 2 రోజులు 3 రోజులు పెరుగన్నమే తినాలి కదా. డాక్టర్ గారు చెప్పేది అదేగా. డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి అంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది అంటే 2 రోజుల మధ్యలో నేను కారం పచ్చడి తినకు అని చెప్తారు. అందుకని మనం ఏం చెయ్యాలంటే పొద్దుటే లెగ్గానే నైట్ వండిన అన్నంలో పాలు పోసి తోడంటి పెట్టుకొని తిన్నా పర్వాలేదు. లేదు అలా చేయలేదు అనుకుంటే పెరుగన్నమైనా పొద్దుటే ఇంత అన్నం గుప్పుడు 2 ఇడ్లీలు అంత అన్నమైనా తిన్న తర్వాత టిఫిన్ ఏం తిన్నా పర్వాలేదు. కానీ పొద్దుటే మాత్రం పెరుగన్నం అయితే కంపల్సరీగా తినండి. అలా టిఫిన్ గట్ట తినకుండా పెరుగన్నం తింటే కడుపు చల్లగా ఉంటుంది, గ్యాస్ నొప్పులు గట్ట రాకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్లు అవ్వకుండా ఉంటాయి. సరేనా? బాగుంది పెరుగన్నం, టేస్ట్ సూపర్ ఉంది. ఉత్తి తినలేకపోతే బెల్లం మొక్కేసి తినొచ్చు, లేదంటే ఉల్లిపాయ పెట్టి తినొచ్చు. పచ్చిమిరకాయ కారం తినేవాడైతే పచ్చిమిరకాయ పెట్టుకుని తినొచ్చు. ఏదో రకంగా అయినా సరే పొద్దుటే మట్టికి మజ్జిగాని మేము అన్నం తిన్న తర్వాతే టిఫిన్ అయితే తినండి. సరేనా ఫ్రెండ్స్? వీడియోని అయితే లైక్ చేయండి.